ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా పొరపాటున కూడా చాలా మంది ఏం చేస్తారంటే లింగము కింద పాము పట్టం వేరువేరుగా తీసేది పెట్టుకుని ఉంటారు. అలా కాకుండా కలిపి ఉన్నదే చేయాలి ఎప్పుడు కూడా. ఓకే. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే అమ్మ, శివాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా చుట్టూ తిరగరు. అవునవును. ఇలా తిరిగి ఆ పాము పట్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా తిరుగుతారు. ఇలాగా 3 times వేస్తారు. అలాగే చేయాలి. ఇంకొకటి ఏంటంటే శివాలయంలోకి వెళ్ళి ఇప్పుడు శివదీక్ష తీసుకున్నాము, శివాలయంలోకి వెళ్ళాము. మామూలుగా మనకి ప్రతి ఆలయంలోని మనం అడిగి తీసుకుంటాం, అయ్యా నాకు కొంచెం ప్రసాదం ఇవ్వండి, లేకపోతే అక్కడ ఏదైనా పండు ఇవ్వండి, పువ్వు ఇవ్వండి అని. శివాలయంలో పొరపాటున మీరు అడిగి తీసుకోకూడదు. అతనంతట అతను పూజారిస్తే తీసుకురావాలి. అస్సలు అలా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. దానికి చాలా పెద్ద లెక్క ఉంది దానికి. అంటే ఏదైనా ఒకటి మాకు చెప్పారా? అంటే అది ఆ శివుడి యొక్కది ఏదైతే ఉందో అది మనకి చెందినటువంటిది కాదు, అది ఇంకొకరికి ఇవ్వబడినటువంటిది. అది ఎవరైనా సరే అంటే ఆ శివుడి యొక్క ప్రేరేపితంతోనే ఆ యొక్క పురోహితుడికి అనిపించి ఇవ్వాలి. శివలింగం గనక మీకు స్వప్నంలోకి వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మీకు శుభములు కలగనున్నాయని అర్థం. స్వప్నంలోకి వస్తే కనుక శివలింగం కనుక స్వప్నంలో వచ్చింది ఎవరికైనా, అక్కడి నుంచి మీకు మంచి జరగనుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అలానే కూడా చాలా మంది అంటారు గురువు గారు, శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ గానీ ప్రసాదం గానీ ఇంటికి తెచ్చుకోకూడదు అంటే కొట్టి అక్కడే వదిలేసారు. వాళ్ళు ఇచ్చారు, తెచ్చుకోండి, తప్పులేదు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు, ప్రదక్షిణం చేశారు, పురోహితులు ఇచ్చారు, యాగండి అయ్యాను ఒక ప్రసాదం మీద ఇచ్చారు అంటే ఏమిటి? శివుని ఆజ్ఞ ఉంటేనే అది వస్తుంది మనకి, లేకపోతే అది మనకి రాదు. ఇంకోటి ఏంటంటే శివుడికి సంబంధించిన విషయంలో ఇప్పుడు మనం దీక్ష తీసుకున్నాము, సేమ్ ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం అదే విధంగా అది కూడా ఉదయం నిద్ర లేవడం, చక్కగా కాలకృత్యాలు 4 గంటలకు 3:45 నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని శివారాధన చేయడం, శివుడి స్తోత్రాలు చదవడం, నమ్మక చమకాలతో అభిషేకం చేయడం, దాని తర్వాత నిత్య జీవిత సంబంధంగా చేసుకుని మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా చేయడం. శివుని ఇప్పుడు ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని అయిపోతుందో అదే శివుడికి సంబంధించిన క్షేత్రాలకు వెళ్తారు. క్షేత్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి తీసేస్తారు. శివుణ్ణి మీరు పూజించాలంటే ఇది ఆఖరి జన్మ అయితేనే కానీ అంత ఈజీగా పూజించలేదు. ఇంకోటి ఏంటంటే శివ ఆరాధన చేసే వాళ్ళకి మనమే వాళ్ళ పని కట్టుకొని ఏదో సంపాదించాలని ఉండదు. శివుడు ఆటోమేటిక్గా ఆ పని అలా చేస్తాడు. ఎలా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. అంటే మనం మాలేసుకుంటే ఆటోమేటిక్ గా శివుడే చేయిస్తాడు. అంటే ఎలా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన చాలా చిన్న ఉద్యోగం. ఎంత చిన్న ఉద్యోగం అంటే ఇంక అసలు ఇప్పటి కాలంలో 3,000 సంపాదన. ఇప్పటి కాలంలో 3,000 అంటే అసలు డబ్బులు అసలు సరిపోవు అసలు. కాకపోతే ఎలా వస్తుంది అతనికంటే, ఆయన ఉండేది ఒక పల్లెటూరులో, సొంత ఇల్లు ఉంది, పెద్దగా ఖర్చులే ఉండవు, ఆయనకి అలవాట్లే పెద్దగా లేవు. 3,000 ఆదాయం అయితే పైన ఒక 2,000 వస్తాయేమో. ఒక చిన్న హాస్పిటల్లో జాబ్ చేసేది 2-3,000 పైన వస్తాయి. అంటే ఎంత 5-6 వేలు అంటే ఎంత కష్టం ఇవ్వాలి రేపు. అతనికి ఒక అమ్మాయి ఉండేది. అందరూ ఏమనుకునేవారంటే అయ్యో ఈ అమ్మాయికి ఎట్లా పెళ్లి చేస్తాడు ఈయన అంటే, ఆయన ఎప్పుడు ఏమన్నా అంటే శివుడే 3,000 వస్తున్నాయి కదా ఈ కాలంలో, అమ్మాయి ఉంది, అమ్మాయికి అలా పెళ్లి శివుడే చూసుకుంటాడు అనేవాడు. అంత అపారమైన భక్తి ఆయనకి. రోజు శివనామస్మరణ, శివుడికి సోమవారం వస్తే కొబ్బరికాయ కొట్టాలి, శివుడికి పూజ చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి, అంత రూపాయి దాచుకోలేదు ఆయన. సరిగ్గా అంటే శివుడు ఎలా చూస్తాడో చెప్తాను చూడదా. సరిగ్గా వాళ్ళ రిలేటివ్స్లో అమ్మాయి ప్రవర్తన చాలా మంచిది అని చెప్పి ఫీల్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మీకెందుకు రూపాయి ఖర్చు పెట్టకండి, మేమే మొత్తం చేసుకుంటాము అని మొత్తం ఆయన చేత రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆయనకి కావాల్సిన ఏమైనా వీళ్ళే కొనిచ్చి బట్టలు అన్నీ వీళ్ళే చూసుకొని వీళ్ళే పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయారు అమ్మాయి. మొత్తం శివుడే చూసుకున్నాడు. ఇంకా అది అంటే శివునికి ఉన్న శక్తి, శివుణ్ణి నమ్ముకున్నప్పుడు నువ్వు దేని గురించో పాపులాడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. అలా నేనేమో ఏ పని చేయకుండా ఉండమనట్లేదు. ఇప్పుడు ఆయన ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆయన భయం పెట్టుకోలేదు, అయ్యో నాకు 4-5 వేలు నెలకు వస్తున్నాయి, 3,000 జీతం వస్తే 2,000 పై ఖర్చులకు వస్తున్నాయి డబ్బులు, కానీ నాకు ఎలాగని బెంగ పెట్టుకోలేదు. శివుడు ఉన్నాడు అనుకున్నాడు. నేను అనేది అది భక్తి అంటే అది అంటున్నా నేను. అవును, నిజమే అది గురువు గారు. అలానే ఈ శివమాల వేసుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగేనమ్మా. కింద నిద్రపోవడం కానీ, అదే విధంగా మనకి చూడండి కొన్ని ఇప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి ఇట్లాంటివి అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ముఖ్యంగా అంటే ఇంద్రియ నిగ్రహము అంటారు. అంటే ఈ విశ్వం మొత్తం శివుడే అని అర్థం చేసుకోవాలి. శివ సంబంధమే. స్థానువు అంటారు శివుణ్ణి. స్థానువు అంటే కదలకుండా ఉన్నట్ట, పూర్తిగా మొత్తం నిండిపోయి ఉన్నాడంటే ఆయన అయి ఉన్నాడు. అన్ని కూడా
అంటే ఏంటి, ఆయన అయి ఉన్నాడు, ఆయన అయి ఉన్నప్పుడు మొత్తం శివుడే అన్నప్పుడు మీకు దేని మీద కోపం రాకూడదుగా, భక్తి రావాలి, ప్రేమ రావాలి. అంతేగాని వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అనే థాట్స్ పోవాలి. ఫస్ట్ మా దీక్ష ఎందుకు తీసుకుంటామంటే మనలో ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహం. అప్పటి వరకు ఎటువంటి వ్యసనాలు ఉన్నా అవన్నీ కూడా ఆగుతాయి, ఒకటి. రెండవది ఏమిటి, వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనే వేరియేషన్స్ ఉండవు. ఇంకా అందరూ శివభక్తులే, అందరూ శివస్వరూపమే. కాబట్టి నేను అవతల వాళ్ళు ఏమన్నా సరే, ఓకే నా పూర్వజన్మ కర్మ వల్ల ఇలా అనిపించుకోవాల్సి వస్తుందేమో, ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు అనుకుంటే ఏమవుతుందంటే తెలియకుండా వాళ్ళలో చేంజ్ వస్తుంది.